తాజా సమాచారాన్ని చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతని మండలం కానాపూర్లో తల్లిదండ్రుల సమక్షంలో మధుకర్ మృతదేహానికి మరోమారు శవ పరీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి కుసా, ఉస్మానియా వర్సిటీ ఫోరెన్సిక్ నిపుణులు దేవరాజ్, కాకతీయ వర్సిటీ ఫోరెన్సిక్ నిపుణులు కృపాల్ సింగ్ సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి అలీముద్దీన్ ని అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, మధుకర్ శవ పరీక్ష ఎలా సాగింది, అక్కడి వివరాలు చెప్పండి. మౌనిగా ఈ శవ పరీక్ష ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. దాదాపు 4:30 గంటల పాటు సాగింది. పగలంతా ఇక్కడే దాదాపు దళిత సంఘాలన్నీ ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నాయి. ఈ కరీంనగర్ న్యాయమూర్తి కుషాతో పాటు ఆ ఉస్మానియా కాకతీయకు సంబంధించిన ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఈ శవ పరీక్ష నిర్వహించారు. శవ పరీక్షలో హైకోర్టు సూచన మేరకు తల్లిదండ్రుల సమక్షంలో జరిగింది. తల్లిదండ్రులను తీసుకెళ్లి ఎక్కడైతే షామియానా వేశారో అక్కడే శవ పంచనామాను నిర్వహించారు. అది వీడియో చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ఆ శవ పరీక్ష చేసిన అనంతరం ఇప్పుడే ఈ ఫోరెన్సిక్ నిపుణులు బయలుదేరి వెళ్లిపోయారు. వెళ్లే ముందు చెప్పింది ఏంటంటే దాదాపు శవం కుళ్ళిపోయింది. దానికి సంబంధించిన ఈ భాగాలన్నీ మేము తీసుకున్నాము, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తాము, కేవలం వారం రోజుల్లో నివేదిక హైకోర్టుకు సమర్పిస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఈ దళిత సంఘాలు మాత్రం తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళ అమాయకులను చేసి సంతకాలు పెట్టిస్తున్నారు, మాకు అనుమతించాలి, పోలీసుల దౌర్జన్యం నశించాలన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. అయితే హైకోర్టు అనుమతి ప్రకారం, ఆదేశం ప్రకారం మాత్రం కేవలం వాళ్ళ తల్లిదండ్రులనే వాళ్ళ సమక్షంలోనే జరిపించాలని కాబట్టి మా అంతకుమించి చేయడానికి కూడా ఏం లేదని చెప్పేసి పోలీసులు చెప్పడంతో కొంతసేపు గొడవ సద్దుమణిగింది. అయితే ఇప్పుడే ఆ తల్లిదండ్రులతోనూ ఈ దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ సమక్షంలో జరిగిందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. దాదాపు వాళ్ళు మొత్తం 4:30 గంటల పాటు అక్కడే ఆ షామియానాలోనే న్యాయమూర్తి సమక్షంలోనే ఈ శవ పంచనామా జరిగింది. వారం రోజుల్లో దీని నివేదిక హైకోర్టుకు అందిస్తామని చెప్పేసి అన్నారు. మౌనిక, ధన్యవాదాలు అలీముద్దీన్.